కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా సంఘానికి ఒక బిల్డింగ్ అనేటువంటిది అవసరమా అని కొందరు అంటూ ఉంటారు. సంఘానికి బిల్డింగ్ అనేటువంటిది అవసరమా అంటే మామూలుగా నివసించటానికి మనకి ఇల్లు అవసరమా అన్నటువంటి ప్రశ్నలాగా ఉంటుంది. ఇల్లు లేకపోతే ఎలా చెట్టు కింద ఉంటామో, బిల్డింగ్ లేకపోతే కూడా అలాగనే ఏ చెట్టు కిందో దేవుడికి దండం పెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కట్టేటువంటి బిల్డింగ్ అనేటువంటిది దేవుడికి కాదు, మనకు తెలుసు దేవుడు ఇందులో పట్టడు. ఇదే కాదు, ఎకరం బిల్డింగ్ కడితే కూడా దేవుడు పట్టడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని అంటాడు. అనంతుడైనటువంటి దేవునికి ఈ చిన్న చేతులతో మనం ఒక బిల్డింగ్ని కట్టి మనం తృప్తి పట్టమే కానీ నిజంగా దేవుణ్ణి బిల్డింగ్లో మనం పెట్టాలి అంటే బిల్డింగ్లో పెట్టలేం. మరి ఎందుకు ఇదంతా అంటే వాస్తవంగా ఇక్కడ మనం రావటానికి, మనం కూర్చోటానికి, మనం ప్రార్థన చేసుకోవటానికి దీన్ని ఏర్పాటు చేస్తాం. అయితే అందులో దేవుడు ఉండడా అని కొందరు అడుగుతూ ఉంటారు. మనము బైబిల్లో చూసినప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం గమనించినప్పుడు పాత నిబంధనలో ఈలాగా తెలియజేస్తూ ఉంటాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. వాస్తవంగా సొలొమోను ఒక మందిరం కట్టాడు, అంటే కట్టాడంటే కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, తాజ్మహల్ ఎవరు కట్టారని. షాజహాన్ అన్నాం అనుకోండి, కాదు టాపీ మేస్త్రులు అంటారు. అలాగా సొలొమోను కట్టాడంటే ఆయన కాదు, పని వాళ్ళతోనే కట్టించాడు. అయితే ఒక పెద్ద మందిరమే, నిజంగా ఒక అద్భుతమైనటువంటి మందిరమే. అయితే ఎంత పెద్ద మందిరమైనా ఇందాక చెప్పినట్లుగా దేవుడు అందులో అయితే సరిపోడు. ఎందుకంటే మనం ఊహించేంత చిన్నవాడు కాదు దేవుడు. ఒకవేళ ఎకరంలో గనక ఇక్కడ బండారు లంకలో ఎకరంలో ఒక మందిరం కట్టారనుకోండి, అమ్మో ఎకరం తెలుసా అంటాం. మనకి గొప్పేమో కానీ దేవునికి గొప్ప కాదు. ఒకవేళ ప్రపంచంలో పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్లు మీరు ఒకవేళ గూగుల్లో కొట్టి చూడండి, టాప్ 10 చర్చి బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ అని, పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్లు మనం చూసి అమ్మో అని ఆకాశానికి అలా చూసి నోరు వెళ్ళబెడతాం. మనం వెళ్ళబెడుతున్నామని దేవుడు నోరు వెళ్ళబెట్టడు, ఇంత బిల్డింగ్ అని. ఆయనకి అది చాలా చిన్నది. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము మన దృష్టితో చూసి అది పెద్దది గొప్పది అని అనుకుంటూ ఉంటాం. నిజంగా దేవుడు సరిపోవాలంటే ఈ భూలోకం అంత మందిరం కట్టినా ఆయన సరిపోడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి మొత్తాన్ని ఆయన ఒకే ఒక మాటలో భూమి నా పాదపీఠం అనేసాడు. అంత గొప్పవాడు దేవుడు. అయితే సొలొమోను కట్టినటువంటి ఈ మందిరంలోనికి 1వ వచనం మనం గమనించినప్పుడు సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద టెంపుల్. అంటే ఆ మందిరములోకి వచ్చింది ఏమిటంటే దేవుని యొక్క మహిమ అందులోకి వచ్చింది, తేజస్సు. అది వచ్చి ఆ మందిరాన్ని నింపింది. మనకి తెలియకుండా ఏమంటామంటే దేవుడే వచ్చేసి అందులో నివాసం ఉంటున్నాడు అంటాం. ఆయన మహిమ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను బండారులంకలో ఉన్నాను, ఎవరన్నా ఫోన్ చేసి విజయవాడలో సార్ మీరు ఎక్కడ ఉన్నారంటే బండారులంకలో ఉన్నానంటే, అయితే విజయవాడలో లేరా అన్నారనుకోండి, ఏం చెప్తా నేను? అరే నేను బండారులంకలో ఉన్నానంటే విజయవాడలో లేరా అంటావు, ఇదేం ప్రశ్నయ్యా? బండారులంకలో ఉన్నానంటే మరలా రెండోసారి అయితే విజయవాడలో లేనట్టేగా అంటే ఏంటి నీకు ఏమన్నా అసలు బుర్ర పని చేస్తుందా అంటాం. అంటే మనుషులు మనం ఏంటంటే నేను బండారులంకలో ఉన్నాను అంటే అంబాజీపేటలో కూడా ఉండను, నేనే కాదు మీరు అందరూ అలాగనే. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అనంతుడు, ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. సొలొమోను మందిరంలోకి వచ్చాడు అంటే ఇంకెక్కడా ఉండడని కాదు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు ఆ మందిరాన్ని నింపింది. కాబట్టి మనము మనుష్యులను ఆలోచన చేసినట్లుగా అనంతుడైనటువంటి దేవుణ్ణి ఆలోచన చేయటానికి లేదు. ఈ 7వ అధ్యాయంలోనే మనం గమనించేటప్పుడు కింది వచనాల్లో కనుక చూసినట్లయితే 2వ వచనము, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి.
పాట పాడుతూ ఉంటాం, యాజకులు నీ తేజ మహిమను. కాబట్టి దేవుని యొక్క తేజస్సు అక్కడికి వచ్చేసరికి ఆ తేజస్సు ఆ మందిరములో నిండిపోయినందున యాజకులు అందులోకి ప్రవేశింపలేకపోయారు. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలను కింద 7వ అధ్యాయంలో ఇస్తూ ఉంటాడు. ఇందులో మనం గమనించేటప్పుడు ఈ 7వ అధ్యాయంలోనే 16వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ సొలొమోను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వాన కురియకుండా నేను ఆకాశంను మూసివేయినప్పుడే కానీ, దేశాన్ని నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. అంటే దేవుడు ఎప్పుడైనా వాన కురియకుండా చేస్తే, లేదంటే దేవుడు ఎప్పుడైనా దేశాన్ని నాశనం చేయటానికి మిడతల్ని పంపిస్తే, వాటికి సెలవిస్తే, లేదంటే నా జనుల మీదకి నేను తెగులు రప్పిస్తే ఏం చేయాలప్పుడు? అంటే వాన కురియకపోవటం దేవుడి వల్లే జరుగుతుంది. పంటల మీదకి వచ్చేటువంటి వినాశనాలన్నీ కూడా మనమేదో పురుగు మందులు తయారు చేసుకుంటాం, కానీ ఆ పురుగులు పంపించేది కూడా దేవుడే. వెళ్ళి వాళ్ళ పంట అంతా తినేసేమని చెప్పేసి వాటికి అంటూ ఉంటాడు. మన కడుపులోకి వెళ్ళాల్సిన పంట అంతా కూడా వాటి కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అని అంటే, దేవుడు మానవులు పాపం చేసినప్పుడు వారికి శిక్ష వేయాలనుకుంటాడు. ఎలాగైతే మన బిడ్డ తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతామో, దేవుడు కూడా మనల్ని ఒక దెబ్బ కొడతాడు. అయితే మనకులాగా చేతులతో ఇలా కొట్టడం కాదు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశంలో నుండి వర్షం కురవకుండా మూసేస్తాడు. నిజంగా ఇది చాలా పెద్ద శిక్ష. ఎందుకంటే ఈరోజు మనం తినేటువంటి ఆహారము ఆ వర్షం మూలంగానే వస్తుంది. వర్షం వస్తే వ్యవసాయం చేసేటువంటి రైతులు పంటలు పండించగలరు. వర్షం రాలేదనుకోండి ఏం చేయగలరు? ఇప్పటికీ కూడా మనకి ప్రధానమైనటువంటి పంటలకు ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటి అంటే వర్షాధారమే. అంటే మనకు నదులున్నా, ఎంత మనము వాటర్ని బోర్లు వేసి భూమిలో నుంచి పైకి తెచ్చినా, పైనుంచి కనుక లేదనుకోండి వర్షము, కింద ఎలా ఉంటుంది? విజయవాడ నుంచి బయలుదేరి నేను కారులో వస్తూ ఉంటే హైవే పక్కనంతా కూడా పొలాల్లో నీళ్లు నిండా కనబడుతూ ఉన్నాయి, కలకల్లాడుతూ ఉన్నాయి అన్నమాట నీళ్లు. ఆ నీళ్ళంతా కూడా భూమిలోకి ఇంకుతూ ఉంటాయి. ఆ తర్వాత బోరు వేస్తే కూడా పైకి వస్తూ ఉంటాయి. ఒకవేళ పైనుంచి వర్షం లేదనుకోండి, కింద భూగర్భ జలాలు కూడా ఏమైపోతాయంటే అట్టడుక్కి వెళ్ళిపోతాయి. ఈ ప్రాంతంలో బోర్ అంటే ఎన్ని అడుగులు వేస్తారు? 18, 20. ఒకసారి ఒకళ్ళు అన్నారు, మాకు కృష్ణా జిల్లా ఇటువైపు ముదినేపల్లి వైపు నుంచి వచ్చారు, బోరు వేయించాలండి అని అన్నాడు. బోరు వేయించాలండి అంటే, బోరు వేయించాలంటే 100-200 అడుగులు వేయాలంటే, 100-200 అడుగులు ఎందుకండి, 10 అడుగులు 14 అడుగులు అంటున్నాడు. 10 అడుగులు 14 అడుగులా అని అంటే, అవునండి గుంట తీస్తే నీళ్ళు వచ్చేస్తాయిగా అంటున్నాడు. వాళ్ళకి అలా పక్క నుంచి కాల వెళ్తూ ఉంటుంది. మీకు 20 అడుగులు అంటే వాస్తవంగా వాళ్ళు గుర్తొచ్చారు. 20 అంటే వాళ్ళకు 10, 14 అని అంటూ ఉంటారు. వాస్తవంగా 20 అంటే చాలా భూగర్భ జలాలు ఎక్కువ ఉన్నట్లు. మాకు ఒక 100-200 అంటారు. అదే మీరు తమిళనాడులో కోయంబత్తూరు ఉంది, అటువైపు వెళ్తే ఎంత వేస్తారో తెలుసా? బోర్ అంటే 1000 అడుగులు, 1400 అడుగులు. నేను ఒకసారి అంకె విని ఆశ్చర్యపోయాను. 1000 అడుగులు 1400 అడుగులు అంటే ఏంటి బోరేనా అంటే, అవునండి బోరే, మరి నీళ్లు పడాలిగా అంటున్నారు. 1400 అడుగులు 1600 అడుగులా ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మరి నీళ్లు పైన ఉండవు కదా అంటున్నారు. మీకు తమిళనాడులో కనుక చూసినట్లయితే, సౌత్ తమిళనాడులో పెద్దగా మీకు నదులు లేవు. ఇప్పుడు కూడా మనకి పైన ఉన్నటువంటి శ్రీకాకుళము, విజయనగరం ఆ జిల్లాలో కనుక చూసినట్లయితే నాగావళి, వంశధార అని 2 నదులు చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక జిల్లాలో ఆయన చెప్తున్నాడు, పేరుకే నదులు అంటే 2 నదులు చెప్తా ఉండి అందులో ఎప్పుడు నీళ్లు ఉండవంటున్నారు. అలాగా ఇవాళకి కూడా మనకి ఏంటంటే పేరుకు చెప్పుకున్నా కానీ ఇటువంటి అంటే గోదావరి ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ కాటన్ ధర పుణ్యమా అంట ఆ డ్యామ్ కనుక కట్టకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తున్నా నీళ్ళన్నీ వదిలేశారు, మొత్తం వదిలేశారు, సముద్రం పాలైపోతున్నాయి. ఆ నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. మనకు వ్యవసాయానికి ఉండేవి కాదు. అంటే ప్రధానమైన ఆధారం ఏంటంటే మానవుడికి మొదటి నుంచి కూడా ఆకాశం వైపు చూడటమే, దేవుడు ఎప్పుడు వర్షం కురిపిస్తాడా అని. అయితే మానవుడు సరిగా ఉన్నంత వరకు దేవుడు తను ఇవ్వాల్సినటువంటి దీవెన్ని ఇస్తూ ఉంటాడు. ఎలాగైతే బిడ్డ తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొడతామో, మనుష్యులు కూడా పాపం చేసి తమ మార్గం నుంచి సరి అయిన మార్గం నుంచి తప్పిపోయి వక్ర మార్గంలోకి వంకరదారుల్లోకి వెళ్తారో దేవుడు కూడా ఒక దెబ్బ కొడతాడు. 13వ వచనమో, వాన కురియకుండా నేను ఆకాశంను మూసివేసినప్పుడే కానీ,
దేశమును నాశనం చేయటానికి మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. 14వ వచనమో ముఖ్యమైనటువంటి వచనమో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల. ఏం చేయాలట ప్రజలు? ఇవాళ కూడా వర్షం రాకపోతే పూజలు చేస్తూ ఉంటారు, దేవుడికి దండం పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ తప్పును మాత్రము వదిలిపెట్టరు. ఆ వంకర బుద్ధి, వంకర ప్రవర్తన దీన్ని వదిలిపెట్టరు. మనుషులు సన్మార్గంలో జీవించాలి. ఎప్పుడైతే మనిషి నీతిని వదిలేసి, గాలికి వదిలేసి అన్యాయము, అవినీతి, లంచగొండితనము, అబద్ధము, మోసము ఇలాగ బ్రతుకుతూ ఉంటాడో దేవుడు దీవించడు. అప్పుడప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇంకా ఇప్పటికీ కూడా ఇవాళకి వర్షాలు పడుతున్నాయి అంటే ఎవరో పుణ్యాత్ములు ఉండబట్టి అని అంటారు. మనకి ఏదో నవ్వుతాలుగా ఉంటుంది కానీ అది నిజం. ఇంకా అలాంటి వాళ్ళు ఉండబట్టే భూమి ఇలా ఉంది. ఈ భూమి అంతా కూడా పాపిష్టోలతో కనుక నిండిపోయి, పాపంతో కనుక నిండిపోతే దేవుడు దీన్ని దీవించడు. దేవుడు పాపాన్ని కోరుకోవటం లేదు మనుషుల్లో. కానీ మనిషికి ఏంటంటే, నేను ఏ అడ్డదారి దొక్కినా కానీ నేను గొప్పోడిని అయిపోవాలి, పక్కోడికి నేను ఎంత అన్యాయం చేసినా, వాడు ఎంత నాశనం అయిపోయినా నాకు అనవసరం, నేను మాత్రం గొప్పవాడిని అయిపోవాలి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను శిక్ష వెయ్యాలి అనుకున్నప్పుడు, వర్షాన్ని ఆపితే, లేదా మిడతని నేను తెప్పించినప్పుడు, లేదంటే ఏ తెగుల్లో వాళ్ళ మీదకి రప్పించినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిస్తే, ఒకటి తగ్గించుకోవాలి, 2 ప్రార్థన చేయాలి. వారు ఏం చేయాలంటే నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఈ 3 పనులు గనక చేస్తే ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుచుదును. ఈ స్థలమునందు చేయబడు ప్రార్థన మీద 15వ వచనము బాగా గమనించండి. ఈ స్థలమునందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచునో, నా చెవులు దాన్ని ఆలకించును. మీరు చూసినట్లయితే యూదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశానికి వెళ్ళినా కానీ ఏటికి 3 మార్లు యెరూషలేముకు వచ్చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అక్కడికే ఇవాళ అయితే అంటూ ఉంటాం. ఒకసారి కృష్ణా జిల్లాలో ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం అన్నాడంట, మీతో ప్రార్థన చేయించుకున్నా నేను ప్రార్థన చేసుకున్నా ఒకటే, దేవుడు ఎవరి ప్రార్థన అయినా వింటాడని. వాళ్ళ సంఘంలో ఉన్న ఒక విశ్వాసం అన్నాడంట, అయ్యగారు మీతో ప్రార్థన చేయించుకోవటం కంటే మేము ప్రార్థన చేసుకుంటే కూడా ఒకటేనండి, దేవుడు ఎవరి ప్రార్థన అయినా వింటాడు కదా అని. అదేంటండి అలాగనేసాడని నా దగ్గర అంటున్నాడు. నా దగ్గర అంటాం కదా, మీరు ఆయన దగ్గర చెప్పాలిగా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, ఎవరు వెళ్ళినా ఒకటేనా రికమెండేషను కాదా? ఈ ఏరియాలో అలా కాదా? ఎక్కడా కాదు. ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఆ మనిషి వెళ్ళినప్పుడు దాని విలువ వేరు, అంతే కదా. దేవుని దగ్గర కూడా రికమెండేషన్కి ప్రార్థన ద్వారా ఆయన మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి వెళ్ళినప్పుడు వేరు. కావాలంటే నువ్వు ప్రార్థన చేసుకో, మా చేత కూడా చేయించు, దేనికి సమాధానం వస్తుందో చూసుకోండి. అది కూడా బైబిల్లో అంటాడు, నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉండును. నీతి లేకుండా కనుక అడిగామనుకోండి, దేవుడు దాన్ని తీసి పక్కన పెడతాడు. సేవకులమైనా సరే మేము నీతి తప్పి కనుక బ్రతికితే మా ప్రార్థన కూడా విలువ ఉండదు. కాబట్టి మనం గమనించేది ఏంటంటే, ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, దేవుడు అందరినీ చేయమంటున్నాడు. కానీ అందరి ప్రార్థనకి ఒకే విలువ ఉంటుందంటే లేదు. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నా కానీ వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ స్థలానికి వచ్చేందుకు ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడు మాట ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి 15వ వచనం మనం గమనించినప్పుడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే? ఇవాళ కొంతమంది అనుకుంటారు మేము ఇంట్లోనే ఆరాధన చేసుకుంటున్నాము లేండి కరోనా తర్వాత అని. ఏదో మీరు కెమెరా పెడుతున్నారు, అవి పెడుతున్నారు కదా, ఇంట్లోనే కూర్చుంటున్నాం, లేకపోతే ఇంట్లోనే రొట్టె చేసుకుంటున్నాం, ద్రాక్షరసం చేసుకుంటున్నామని. అయితే గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కాదు, కానీ మనము కూడుకునేటువంటి సహవాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత క్రొత్త నిబంధనలో కూడా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. 10వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 25వ వచనం మనం చూసినప్పుడు వాస్తవంగా సమాజంగా కూడటానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి అక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం గమనించినప్పుడు 25వ వచనము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానివేయుడి, ఇళ్లలో ఆరాధనకి కూడుకొనుడి, ఆన్లైన్లో కూడుకొనుడి అనలేదా? మరి మనకెందుకు ఇవాళ అలాగనే అర్థమవుతుంది? ప్రపంచము టెక్నాలజికల్గా ఇంకా ఎంత ముందుకు వెళ్ళినా కానీ భౌతికంగా కూడుకునేటువంటి ఆ కూడిక యొక్క ఆవశ్యకత భూమి ఉన్నంత వరకు ఉంటుంది. సమాజంగా కూడుట కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక, ఇది అప్పుడు కాదు ఇప్పుడు కూడా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గమనించండి, కొన్ని విషయాలు వాస్తవంగా మనం కూడా ఇవాళ ఫోన్ చేస్తాం కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా మాట్లాడతాం. ఇవాళ మీకు ఎవరైనా పెళ్లి కార్డు ఫోన్లో పంపించారనుకోండి, వాట్సాప్లో. మొన్న ఒకరు అంటున్నారు, పెళ్లి కార్డు వాట్సాప్లో పంపించావు కదా, నేను కూడా వాట్సాప్లో విషెస్ పంపించా చూసుకో అంటున్నాడు. అదేంటి పెళ్ళికి రాలేదంటే, ఫోన్ చేసి పెళ్ళికి రాలేదు ఏంటంటే, పెళ్లి కార్డు నువ్వు వాట్సాప్లో పంపించావు కదా, నేను కూడా విషెస్ పెట్టాగా పెళ్లి కార్డు నువ్వు పంపినట్టు అంటున్నాడు. అదేంటి పెళ్ళికి రావాలి కదా అంటే, మరి కార్డు కూడా వచ్చేవాళ్ళుగా. ఒకప్పుడు కార్డు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి రావట్లేదు, వాట్సాప్లో పెట్టే చూసుకో అంటున్నారు. అప్పుడు విషెస్ కూడా వాట్సాప్లో పెడితే అయిపోతుంది. అలా ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా రావాలంటాం. అంటే మనకి భౌతికంగా వచ్చినటువంటి ఆనందం వేరు. ఇప్పుడు మీకు ఎంత ఫోటోలు తీసుకున్నా కానీ ఫోటోలో మొహం చూసిన దానికి నేరుగా మనిషి మొహం చూసిన దానికి వ్యత్యాసం ఉండదా? నేరుగా మనిషిని చూసామనుకోండి, కావలించుకోవాలి, పట్టుకోవాలి, లేకపోతే అనురాగమో ఆప్యాయతో ప్రేమ వస్తుంది. ఫోటోని చూస్తే ఏమొస్తుంది? చచ్చిపోయిన వాళ్ళ ఫోటో కంటే దండేస్తారు. అంతేగాని ఫోటోని చూస్తే ఏమొస్తుంది? కాబట్టి టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా కానీ మనిషి నేరుగా కలుసుకోవటం అనేటువంటిది వేరేది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమాజంగా కూడటం మానక. కాబట్టి ఈ రోజుకి కూడా మనం కలిసి కూడుకొని ప్రార్థన చేయటం అనేటువంటిది అవసరమా అంటే చాలా చాలా అవసరం. అదే మీరు పాత నిబంధన కాలంలో అయితే దేవుడు భౌతికంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలం ఎంత ప్రాముఖ్యమైందంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వారు అక్కడికి వచ్చి కలుసుకునేటువంటి వాళ్ళు. కలుసుకొని వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడ నుండి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు కూడా మనము క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా సమాజంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమందరం కలిసి కూడుకొని ప్రార్థన చేసుకునే ఒక స్థలం ఉండాలి కదా. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అని. ఎందుకు ఎంత పెద్ద బిల్డింగ్ అంటే, మరి 100 మంది 200 మంది వచ్చేటప్పుడు చెట్టు కింద రోడ్డు మీద కూర్చోలేంగా. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఎంతమంది వస్తున్నారో అంతమంది కూర్చోటానికి తగినటువంటి బిల్డింగ్ ఉండాలి. కనీసం వాళ్ళకి కుర్చీల్లో, ఫ్యాన్లో, లైట్లో ఇవన్నీ ఉండాలి కదా, కూర్చొని మనం ప్రార్థన చేసుకోవాలంటే. కాబట్టి ఈ బిల్డింగ్ మనం దేవుని కొరకు కట్టలేదు, ఎందుకంటే దేవుడు ఇందులో పట్టడని మనకు కూడా తెలుసు. ఇదే కాదు, ఎన్ని ఎకరాల బిల్డింగ్ కట్టినా దేవుడు అందులో పట్టడు. మరి ఇదంతా మనం ఎందుకు కడుతున్నామంటే, మనమంతా కూడుకొని దేవునికి ప్రార్థన చేయటానికి. కాబట్టి మనం కూడుకొని ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 16వ వచనంలో తెలియజేస్తున్నాడు, 7వ అధ్యాయం 16వ వచనమో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనమో, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుడు అంటున్నాడు, నా పేరు ఈ మందిరానికి నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచాను, దానికి నా పేరు పెట్టాను అని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఆ మందిరానికి ప్రాముఖ్యత ఉందా అంటే ఉంది. అదేదో దావీదు సొంతగా కట్టింది కాదు, సొలొమోను సొంతగా కట్టింది కాదు, దేవుడు దాన్ని కోరుకున్నాడు. దేవుని యొక్క మహిమ తేజస్సు అందులో నిండింది. అక్కడి నుంచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈరోజు కూడా మనము సమాజంగా కూడుకోవటము అనేటువంటిది అవసరమా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివాం 10:25లో, సమాజంగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక. ఈరోజు ఒక ఆయన అంటున్నాడు, అప్పట్లో కొందరు అన్నాడు కానీ ఇప్పుడు అనేకులు అనాలండి అని. కొందరు మానుచున్నట్టుగా కాదు, అనేకులు మానుచున్నట్లుగా. అప్పట్లో మానేవాళ్ళు కొందరే, ఇప్పుడు మానేవాళ్ళు ఇప్పుడు అనేకులు మానుతున్నారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఊర్లో 200-300 మందికి బాప్తీసం ఇచ్చి ఉంటామండి అని. అమ్మో, అయితే చాలా పెద్ద సంఘం అంటే. లేదండి, 40-50 మంది వస్తారు అంతే అన్నాడు. మరి మిగిలిన వాళ్ళు అందరంటే ఉన్నోళ్ళు అంతా ఉంటారు కదా, ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి టౌన్ వెళ్ళి
ఊర్లోనే ఉండి మానేసేవాళ్ళు చాలామంది ఉంటారండి అని అంటున్నాడు. మరి వీళ్ళందరూ ఎప్పుడు వస్తారు అంటే, వీళ్ళందరూ వస్తారండి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. అంటే డిసెంబర్ 25, లేకపోతే మీకు 31వ తారీఖు నైట్ పెట్టే ప్రార్థన, లేకపోతే జనవరి 1వ తారీఖు పెట్టే ప్రార్థన, లేకపోతే ఈస్టర్లకో గుడ్ ఫ్రైడేలకో ఇవి ఉంటాయి కదా. అప్పుడు అసలు ఈ 300 మంది కాదంట, ఊరంతా వచ్చేస్తారంట, అన్యులు కూడా వచ్చేస్తారంట. నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని మందిరానికి వెళ్ళటం అనేటువంటిది అది అవసరమని ఎందుకనో భావించటం లేదు. మనం సమాజంగా కూడుకోవాలనేటువంటిది అర్థం చేసుకోవటం లేదు. అంటే క్రొత్త నిబంధనలో మనమే జీవం కలిగినటువంటి దేవుని మందిరమై ఉన్నాం, కానీ మనం కూడుకునేటువంటి ఆ కూడిక చాలా ప్రాముఖ్యమైంది. ఆ కూడికలో ఖచ్చితంగా మనం అందరం కూడా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి సంఘానికి ఒక బిల్డింగ్ అవసరమా అంటే, మనుషులం కాబట్టి ఖచ్చితంగా అవసరమే. అయితే ఈ బిల్డింగ్ వల్ల ఇంకా మనం ఏమేమి మేలు చేయగలుగుతాం, ఈ బిల్డింగ్ వల్ల సమాజానికి ఏమైనా మేలు ఉందా అని కొందరు అడుగుతూ ఉంటారు. మోటు సామెత ఒకటి చెప్తాను నేను. అంటే మోటు అంటే మీ ఇటువైపు ఈ గోదావరి జిల్లాలో పరమ్మోటుగా ఉంటుందేమో. ఒకసారి అటు తెలంగాణ అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పినప్పుడు, సార్ గుడి కడితే గుణం వచ్చిద్దండి అన్నాడు. గుడి కడితే జనాలకు గుణం వచ్చిద్దంట. కట్టకపోతే రాదా అంటే, మా వైపు రాదండి అంటున్నాడు. ఎంత తాగుబోతోడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మాత్రం తాగితే రాడంట. ఒకవేళ దేవుడి దగ్గర పిలిస్తే కూడా నేను రానులే, ఇప్పుడు పరిస్థితి బాగలేదులే, తర్వాత వస్తాలే వెళ్ళి అంటాడంట. మీరు రోడ్డు మీద కూడా సేవకుడు కనబడ్డప్పుడు కొంతమంది నోట్లో గుట్కాలు కైనీలు ఉన్నప్పుడు నోరు మూసుకొని ఇప్పరు, ఇట్లా అంటూ ఉంటారు అయ్యగారిని. నేను తర్వాత మాట్లాడతానులే అయ్యగారు, మీరు వెళ్ళండి అంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, సేవకుడికే ఇంత మర్యాద ఇస్తున్నారంటే దేవుడికి ఇంకా మర్యాద ఇస్తున్నారు, పర్లేదని అనుకోవచ్చు. కానీ కొందరు అడపా ఉంటారు, తాగి కూడా వచ్చేస్తూ ఉంటారు. అంటే దేవుడు అనేటువంటి ఆ విలువ కూడా లేకుండా, కానీ చాలా ప్రమాదం అయిపోతుంది. మా చిన్నప్పుడు ఒకసారి ఇలాగనే తాగి ఒకసారి ఒకరు చర్చి బిల్డింగ్ లోపలికి వచ్చేసాడు. అలా తూలిపోయి ఆయన మెట్టు దగ్గర కింద పడిపోయి తల పగిలిపోయింది. అందరూ అనుకున్నారు, ఎవడు చెప్పినా వినలేదు, దేవుడే తల పగలు కొట్టాడని. వాస్తవంగా మెట్టు తగిలి తల పగిలింది, కానీ జనాలందరూ అనుకుంది ఏంటంటే దేవుడే తల పగలు కొట్టాడని. వాస్తవంగా మనం అలా అనుకుంటాం కూడా, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరు చెప్పినా కానీ తప్పు కదా, అలా రాకూడదు కదా అని అంటారు. కావాలంటే మీరు గమనించండి, ఎంత పెద్దోళ్ళ దగ్గరకైనా వాళ్ళు తాగి వెళ్తున్నారు, కానీ ఇప్పటికి కూడా దేవుడు అంటే మాత్రం తాగి రావటము, అలాగ ఉన్నప్పుడు రావటం, నిజంగానే వాళ్ళకి గుణం వస్తుంది. కనీసం రోజుకి 24 గంటలు రాకపోయినా పొద్దుటిపూట వరకైనా గుణం వస్తుంది. ఎందుకంటే దేవుడికి దండం పెట్టుకునే వరకు తాగరు కొంతమంది, ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చాక వెలిగిస్తారు. కొంతమంది ఉంటారు సిగరెట్ అలవాటు ఉంటుంది, కానీ దేవుడికి దండం పెట్టుకునే వరకు తాగరు. దేవుడికి దండం పెట్టుకొని యువతలకు వచ్చాక ముట్టిస్తారు, వెలిగిస్తారు, తాగుతారు, ఈ కథ అంతా. కాబట్టి నిజంగానే ఆయన చెప్పింది అప్పుడప్పుడు అనిపిస్తుంది, మోటుగా చెప్పినా కానీ గుడి కడితే గుణం వచ్చింది, కనీసం పొద్దుటిపూట వరకైనా గుణం వచ్చింది, ఆదివారం వరకైనా వాళ్ళకి గుణం వచ్చింది, డిసెంబర్ 25వ తారీఖు వరకైనా గుణం వచ్చింది, అంతవరకైనా బాగుంటారు. కాబట్టి సమాజంలో దేవుని యొక్క మందిరం ఆవశ్యకత ఏమిటి అని అంటే, ఖచ్చితంగా ప్రజల్లో ఒక మార్పు అనేటువంటి ఆత్మీయమైనటువంటి మార్పు రావాలి అంటే దేవుని యొక్క సంఘము, సమాజం అనేటువంటిది, మందిరం అనేటువంటిది ప్రజల మధ్యలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనం గమనించినప్పుడు ఇప్పుడు ఈ చర్చి బిల్డింగ్ లేకపోతే సంఘం కూడుకొని ఏం చేస్తారు వీళ్ళు, దీనివల్ల మనకేంటి ఉపయోగం అని కొందరు అనుకుంటూ ఉంటారు. మనం కట్టినటువంటి ఈ చర్చి బిల్డింగ్ ఏం చేయాలి అనేటువంటి కొన్ని బాధ్యతలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి జ్ఞాపకం చేస్తూ సంఘము ఏం పని చేయాలి అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం గమనించినప్పుడు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఎలాగో కింద చెప్తున్నాడు చూడండి, 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించను. అంటే దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, సంఘం యొక్క పని ఏమిటి అంటే, ఈ సంఘం అనేటువంటిది విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని కలగజేయాలి.
అంటే ఇది దేని ద్వారా అంటే బోధ ద్వారా. ఏం జరుగుతుంది సంఘంలో, ఏం జరగాలి సంఘంలో అంటే ఏదో కట్టుకొని ఫ్యాన్లు పెట్టుకోవటం, లైట్లు పెట్టుకోవటం కాదు. ఇవాళ రేపు చర్చి బిల్డింగ్ల పరిస్థితి ఏమైపోయిందంటే బిల్డింగ్లు చక్కగా అద్దంలాగా కడుతున్నారు, కానీ అందులో దేవుని బోధ చేసేటువంటి వాళ్ళు ఉండటం లేదు. మన ఈ మధ్య కూడా మేము ఒక చోటకి వెళ్ళాం, కడప జిల్లాలో లోపలికి వెళ్ళాం. వెళ్తే ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యగారు చాలా చర్చి బిల్డింగ్లు కట్టారు కానీ అన్నీ మూతలు పడి ఉన్నాయండి, అయ్యగారు లేరు అందులో అంటున్నారు. అంటే వచ్చి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరట. కట్టానికైతే కట్టేశారు, కానీ వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు లేరని. నిజంగా మనం బిల్డింగ్ కట్టుకోవటం కాదు, నాకు ముందు కూడా సహోదరులు చెప్పారు, నాటి సెయింట్ గోటం గారు, మనం బిల్డింగ్ కట్టుకోవటం కాదు. ఇక్కడి నుంచి ఏం జరగాలంటే ప్రజలలో ఆధ్యాత్మిక మార్పు వచ్చేటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితము కలిగేటట్లుగా ఆ బోధ జరగాలి. ఈరోజు మీరు గమనించినట్లయితే లోకములో ఇవాళకి కూడా మంచి అంతో కొంతో ఎంతో ఉంది అని అంటే దేవుడు దైవ భయం ఉండటం వల్లే. దేవుడు అనేటువంటి భయమే కనుక లేదనుకోండి, మనిషి విచ్చలవిడిగా పాపం చేస్తాడు. అబద్ధము, మోసము, అన్యాయము, ఇంకా 1-2 కాదు, పెద్ద పెద్ద లిస్టులు మనం చదవచ్చు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంతో కొంత ఆగటానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఆ పాప భీతి, అంటే అమ్మో దేవుడు ఊరుకోడు అనేటువంటి ఆ భయం. కాబట్టి దాన్ని ప్రజలకు నేర్పించాలి. ఇవాళ ప్రజలకు దాన్ని నేర్పగలిగినటువంటి వాళ్ళు లేరు, నేర్పే పరిస్థితులు లేవు. మా బోటోళ్ళు ఎవరన్నా నేర్పుతామన్నా కానీ జనాలు వినటానికి వాళ్ళ దగ్గర టైం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేలాగా దండం పెట్టుకొని వెళ్ళిపోవటమే కానీ కూర్చొని 4 దేవుడిని గురించినటువంటి మాటలు వినేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ సంఘం అనేటువంటిది ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో, అంటే దైవ జ్ఞానం అనేటువంటిది ప్రజలకు నేర్పించాలి. ఆ దైవ జ్ఞానం కనుక లేదనుకోండి సమాజాలు, దేశాలు పాడైపోతూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, అంటే ప్రతి మనిషిలో కూడా దైవ స్వభావం ఏర్పడాలి. ఇక్కడ ఎవరైనా సరే ఈ బండారు లంకలో ఎవరినైనా చూస్తే అచ్చం ఆయన చూస్తే దేవుణ్ణి చూసినట్టు ఉంటుందండి అని చెప్పగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారా? దేవుని చూడకపోతాం కానీ దెయ్యాలను బాగా చూస్తాం ఊర్లల్లో. ఎందుకంటే ప్రతి మనిషిలో దెయ్యం కాలే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, వాడు వీడని లేదండి, ఎవరిని చూసినా కానీ దెయ్యాన్ని చూసినట్టు ఉందండి. ఏంటంటే అలా పీడించుకొని తింటున్నారండి అంటున్నాడు. నిజంగానే వాళ్ళ మనుషులు ఎలా అయిపోయారంటే మనిషి సాటి మనిషికి సహాయం చేసే, మేలు చేసే ఆ దైవ స్వభావాన్ని వదిలిపెట్టారు. ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం, నిజంగా చేతికి ఎముక లేదు, వాళ్ళకు ఉన్నదంతా దాన ధర్మాలు చేశారు, లేకపోతే వాళ్ళకు ఉన్నదంతా కూడా ఎవరు అడిగినా సహాయం చేసేవాళ్ళు, ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టేవాళ్ళు, ఇటువంటివి మనం వినేవాళ్ళం కదా. ఇవాళ కనీసం సొంత వాళ్ళకు భోజనం పెడుతున్నారా? కన్న తల్లిదండ్రులకు భోజనం పెడుతున్నారా? మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఉన్నారు ఇందులో. సొంత వాళ్ళని, రక్త సంబంధికుల్ని, కన్న తల్లిదండ్రుల్ని చూడలేనటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరికి మేలు చేస్తారు? అంటే మనుషుల్లో ఆ దైవ స్వభావం అనేటువంటిది లేదు. దేవుడు ఈ సమాజంలో ప్రతి మనిషికి, ఈ లోకమంతటిని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకమంతటిని కూడా పోషిస్తూ ఉన్నాడు. ప్రతి జీవికి కూడా ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకి మొన్న మేము విజయవాడలో ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఒక స్లోగన్ రాసి ఉంటుంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అంటే దాని అర్థం ఏంటంటే అన్నం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అంటే ఆహారం అనేటువంటిది అలా ఇతరులకు సహాయం చేసేవాళ్ళు. ఆకలితో ఉన్న వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ సాయం చేసేవాళ్ళు ఒకప్పుడు. అదే ఈవేళ కొంతకాలం క్రితం మేము వెళ్తే తమిళనాడులో ఇప్పటికి కూడా 5 రూపాయలు టిఫిన్ పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా 5 రూపాయలకి, అంటే 5 రూపాయలకి ఏమొస్తుంది అనుకోవద్దు, ఒక ముస్సలామె టిఫిన్ పెడుతుంది. ఏమొస్తుందని కాదు, జనాలు ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపాలని. మరి 5 రూపాయలతో టిఫిన్ పెడితే ఆమె గిట్టుబాటు అవుతుందా అనుకుంటారు. అక్కడ 5 రూపాయలు కూడా ఇచ్చేదేమీ లేదు. మీకు ఆకలి కనుక ఉందనుకోండి, అక్కడ ఒక కుండీ లాంటిది ఉంటుంది, అక్కడ ఒక డబ్బా ఉంటుంది. మీరు తిని ఇవ్వాలనుకుంటే అందులో ఇచ్చి వేసి వెళ్ళొచ్చు, ఏమి లేకపోతే తిని చేయగడుక్కొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా కొంతమంది మనసున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 5 రూపాయలు వేయరు. అదే మనకి మీ ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి అంటే మన ఊర్లలో అందరూ చేయగడుక్కొని వెళ్ళిపోతారు. తెలివితేటలు ఎక్కువగా మనకి. కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళలో కొందరు వందలు వేలు వేసేస్తూ ఉంటారు. ఆమె ఒకసారి చెప్తూ ఉంది, అలాంటి దాతలు ఉన్నారు కాబట్టి నేను ఇలా పెడుతున్నానయ్యా, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలి అని నేను అనుకున్న, డబ్బు లేకపోతే పెట్టలేను కదా అని.
అంటే నిజంగా ఇవాళకి కూడా మనుషుల్లో అందరిలో కాకపోయినా కొందరిలో ఆ విలువలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అది దైవీకమైనటువంటి స్వభావం. ఏ రోజైతే మనుషుల్లో ఆ దైవీకమైన స్వభావం చచ్చిపోతుందో, చచ్చిపోయినటువంటి రోజున ఇందాక చెప్పినట్టుగా దెయ్యాల్లాగా పిక్కొని తింటారు పక్క వాళ్ళని. ఈరోజు సమాజం అలాగనే మనం చూస్తున్నాం. ఒకసారి ఒక తల్లి అంది, కన్న పిల్లలు పీక్కు తింటున్నారండి అని. అంత పెద్ద మాట అనేసామంటే ఇంక నేను అన్నది చిన్న మాట అండి అంటున్నాము. పీక్కు తింటున్నారంట. ఇల్లు రాసివు ఇల్లు రాసివు ఇల్లు రాసివు అని. అరే ఉన్నవన్నీ రాసిచ్చామురా, మరి మేమెక్కడ ఉండాలి అంటే మీరు పోయేదాకా చూసుకుంటాంలే అంటున్నారంట. అంటే పిల్లల పరిస్థితి కూడా ఇవాళ ఎలా ఉందంటే ఎవరో బయట వాళ్ళు కాదు, అంటే మనుషుల్లో ఆ దైవీకమైనటువంటి స్వభావం లేదు. అది ఎలా వస్తుంది అంటే అదేదో తెలుగు మీడియం చదివితేనో ఇంగ్లీష్ మీడియం చదివితేనో డాక్టర్ అయితేనో ఇంజనీర్ అయితేనో రాదు. ఆ దైవీకమైన స్వభావం రావాలి అంటే దేవుణ్ణి గూర్చినటువంటి బోధ ప్రజల్లోకి వెళ్ళాలంటే మరి చెప్పేవాళ్ళు ఒకటి ఉండాలి, చెప్పినా కానీ తీరిగ్గా కూర్చొని జనాలు వినాలి. మేము అప్పుడప్పుడు చెప్తాం, అమ్మ పిల్లల్ని పంపించండి 4 మంచి మాటలు చెబుతాము అంటే అదేదో మతం అంటారు, మేము ప్రార్థనలకు పంపమండి అని. ప్రార్థన ఏముంది, 4 మంచి మాటలు చెప్తాము. జనాలు ఏంటంటే ఈ మతం పేరు చెప్పి వచ్చేటువంటి వాళ్ళని కూడా రాకుండా, మంచి నేర్చుకునే వాళ్ళని కూడా నేర్చుకోకుండా చేస్తూ ఉన్నారు. కానీ మీరు కనుక గమనించినట్లయితే దైవ స్వభావం అనేటువంటిది ప్రజల్లో చాలా చాలా అవసరం. నేను ఒకసారి చెప్పాను, మతం అంటున్నారు కదా, ఏం చెప్తాం ఇక్కడికి వస్తే? అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేలు చెయ్యి, ప్రభుత్వానికి లోబడు, అధికారులకు లోబడు, జీవితం పాడు చేసుకోవద్దు. ఇందులో మతం ఏముంది? మీరేదో మతం పేరు చెప్పి మనుషుల్ని దూరం చేయటము, మా మీద ద్వేషం రెచ్చగొట్టడం, కానీ ఇందులో మతం ఏముంటుంది? మేము చెప్పేదానిలో ఏదైనా తప్పు ఉంటే మేము అప్పుడప్పుడు అంటాం, బయట కూడా స్పీకర్లు పెట్టాం కదా, మేము చెప్పేదంతా జాగ్రత్తగా విని ఏదైనా తప్పు ఉంటే వచ్చి అడగండి. అయ్యా మీరు చెప్పిన పలానా మాట వల్ల సమాజం పాడైపోతుందండి, ఇలాంటి మాటలైనా మీరు చెప్పేదని అడగండి. కాబట్టి మన సమాజానికి దేవుని గురించి నేర్పకపోవటం వల్ల పాడైపోతుంది, నేర్పటాన్ని బట్టి కాదు. కాబట్టి ఈరోజు దైవీకమైనటువంటి ఆ స్వభావం మనుషుల్లో అవసరం. ఏం చేస్తుంది ఈ చర్చి బిల్డింగ్లు ఇలాంటి అంటే, ఇలాంటి చోట దేవుణ్ణి గుర్చినటువంటి దైవీకమైనటువంటి ఆ బోధ జరిగి ప్రజల్లో ఆ దైవత్వాన్ని పెంపొందిస్తారు. మీరు కావాలంటే గమనించండి, దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనుషులు ఎలా ఉంటారు, దేవుని దగ్గరికి రాని వాళ్ళు ఎట్లుంటారని మీరు గమనించండి. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కాదులే కానీ ఎక్కువ మంది తల్లులు చెప్పడాన్ని నేను వింటున్నాను. అదేంటంటే, మా పిల్లోడు కూడా అందరితో పాటు సండే స్కూల్కి వస్తే బాగుండేదండి, వచ్చిన పిల్లలందరూ చదువుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక చక్కగా ఏదో పనో బాట చేసుకుంటున్నారు, మా ఓడు గాలి సవాసాలు బట్టి ఎదవలు తిరిగి ఎదవలాగా తయారయ్యాడు అని పోలీస్ కేసు అయిన తర్వాత అర్థమైంది ఆమెకి. నేను చెప్పాను, అమ్మ చిన్నప్పటి నుంచి పంపించు అంటే నువ్వే పంపలేదు, మీరు ఆ దేవుని నేర్పుతారు ఈ దేవుని నేర్పుతారు, నువ్వు పంపలేదు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా చదువుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ చక్కగా పనో బాట ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళు మంచోళ్ళు అయ్యారు. 20 సంవత్సరాల తర్వాత నీకు వ్యత్యాసం తెలిసింది. కానీ ఒక మాట చెప్తా, బాధపడొద్దు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు, ఇప్పటికే కాలిపోయింది. ఇప్పుడు నీ అబ్బాయిని పంపి నేర్పన్నా నేను నేర్పలేను. ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్తాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి బాల్య దశలో నేర్పాలి. ఇప్పుడు మీ అబ్బాయి పెద్దవాడు అయిపోయాడు, ఇక నువ్వు చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకో, అయ్యా మా వాడు బతికిట్టయింది, ఏదన్నా నువ్వు చేయని. మేము కూడా చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి మాత్రం మేము ప్రయత్నం చేస్తాం, కానీ ఇప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే ఒక మట్టి ముద్దలాగా ఉన్నప్పుడు మీరు దాంతో ఏ రకమైన ఆకారమైనా చేయొచ్చు కుండని. అది ఒకసారి కుండని చేసి కాల్చేసిన తర్వాత ఇప్పుడు నాకు వద్దండి దాన్ని ఏం చేయలేం. కాల్చిన తర్వాత అది పగిలిపోతుంది, కానీ మరలా దాని రూపాన్ని మార్చలేం. ఒక మనిషి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఆయన స్వభావం అనేటువంటిది మనం మార్చలేం, అది బహు కష్టం. అంటే ఎవరో మారుతారు. ఇదిగో నేను చెప్పేటువంటి ఈ మాటలు విన్నారనుకోండి, చెవుల్లోకి వెళ్తే మారుతారు. దేవుని వాక్యం అద్భుతమైనటువంటిది, అది శక్తి కలిగినటువంటిది, బండలను కూడా పగలగొడుతుంది. కానీ ఆ మాటలు చెవుల్లోకి వెళ్ళాలిగా. ఇప్పుడు నేను మీ అబ్బాయిని తే అంటున్నావు, నువ్వు తేగలుగుతున్నావా? వాడు రావట్లేదు అంటున్నావు. అదే చిన్నపిల్లవాడైతే సంకలేసుకొని రావచ్చు నువ్వు. ఈ మాటలు చెవుల్లోకి కనుక వెళ్తే మార్పు వస్తుంది ఇప్పుడు కూడా, కానీ చెవుల్లోకి వెళ్ళనివ్వరే. కాబట్టి నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, అటువంటి ఆధ్యాత్మిక బోధనలు మన సమాజానికి చాలా అవసరం. అవి అవి ఎక్కడి నుంచి జరుగుతాయంటే, ఇలాగ మన ఇళ్ళ మధ్యలో. మొన్న కూడా మేము ఒక ఊరు వెళ్తే చర్చ్ బిల్డింగ్ అక్కడి నుంచి అది సరిపోవట్లేదు, చిన్నదైపోయిందని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట కడతామంటే మొత్తం ఒక 500-600 సంతకాలు చేసి ఇచ్చారంటే ఇక్కడి నుంచి మార్చొద్దని.
మా ఇళ్ళ మధ్యలో నుంచి మార్చొద్దు, దేవుని మందిరాన్ని మీరు పట్టుకెళ్ళిపోవద్దని. అంటే అంతవరకు సంతోషం, ఎందుకంటే మా మధ్యలో ఉంటే మాకు ఆశీర్వాదం అనేది వాళ్ళు గుర్తించారు. కొందరైతే దండం పెట్టి మా ఇళ్ళ మధ్యలో పెట్టొద్దు అంటారు. ఎందుకు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో మనకు తెలియటం లేదు. అంటే మనకు ఒకప్పుడు ఏముండేదంటే ఆ నీడ పడకూడదు అనేటువంటిది ఉంది. మొన్న కూడా నేను చెప్పాను, గాలి గోపురం నీడ పడకూడదండి అంటున్నాడు. బాబు, అంత ఎత్తు కనుక కడితే ఆ నీడ పడితే సూర్యరశ్మి ఇంట్లోకి రాదు కాబట్టి అనారోగ్యాలు వస్తే సైన్స్ ప్రకారం కరెక్టే. తూర్పున గుమ్మం పెడితే సూర్యరశ్మి లోపలికి వస్తుంది. నీ ఇంటి పక్కన పెద్దది ఎత్తుగా కట్టాడు అనుకో, నీ ఇంట్లోకి సూర్యకిరణాలు రావు, కరెక్టే. కానీ ఇవాళ చర్చి బిల్డింగ్లు అంతంత ఎత్తి ఎక్కడ కడుతున్నారు? నీ ఇల్లు కట్టిన హైటే కదా, 10 అడుగులకే కదా స్లాబ్ వేస్తున్నారు. అయినా ఒకవేళ కట్టకపోయినా, ఒకప్పుడు ఇల్లు అంటే చాలా పెరడు ఉండేది, ఎక్కడో మధ్యలో ఇల్లు కట్టేవాళ్ళు, సూర్యకిరణాలు లోపలికి వచ్చాయి. అసలు ఇప్పుడు సూర్యకిరణాలు లోపలికి వస్తున్నాయా? ఇల్లు అంటుకొని ఇల్లు అంటుకొని ఇల్లు. మరీ మా విజయవాడలో అయితే మనిషి నడిచే సందు కూడా ఉండదు. కాబట్టి ఈవేళ ఎలా కట్టినా కానీ సూర్యకిరణాలు లోపలికి రావు. పాతకాలంలో ఉన్నటువంటి ఆ మాటను పట్టుకొని ఎందుకు ఇప్పుడు ఆ నీడ పడకూడదంటే ఎందుకు పడకూడదు అనేది కూడా అడగాలి కదా. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు, ఆయన అంటున్నాడు, ఎక్కడైనా ఇక్కడ ప్రార్థన పెట్టండి, నేను వస్తాను, కానీ మా ఇంటి పక్కన కట్టొద్దండి, ఊర్లో వాళ్ళందరూ చెబుతున్నారు, ఒరే ఆ నీడ మీ ఇంటి మీద పడితే నాశనం అయిపోతారా అన్నాడంట. ఆయన ప్రార్థనకు వచ్చి ఆయన దండం పెట్టి, అయ్యగారు ఏమనుకోవద్దండి, మీరు ఎక్కడైనా ప్రార్థన పెట్టండి, నేనే వస్తాను, ఎక్కడైనా కట్టండి, నా ఇంటి పక్కన వద్దండి అంటున్నాడు. కారణం ఏంటంటే అప్పుడు చెప్పాడు కడుపులో ఉన్నమాట. అప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ, నాయన ఒకప్పుడు అయితే ఆ నీడ పడితే ఎత్తైనటువంటి అవి గాలి గోపురాలు ఉండేవి, నీడ పడితే లోపలికి సూర్యరశ్మి రాదు. అయినా ఇప్పుడు అంత కూడా లేదు, మనకు అంతంత పెద్ద జాగాలు స్థలాలు లేవు, మనకి ఉన్న చిన్న చిన్న స్థలంలో అయినా సరే అసలు మనం గుమ్మం ఎటు పెడుతున్నాము, లేకపోతే కిటికీ ఎటు పెడుతున్నాము, అసలు గాలి వెలుతురు వస్తుందా మనకి? నిజంగా ఏ ఇల్లు అయినా మీరు చూడండి, గాలి వెలుతురు వచ్చేటువంటి ఇల్లులు ఉన్నాయా ఇవాళ? ఏసీ పెడతామని మనమే ఉన్న గంటలన్నీ మూసేస్తున్నాం. ఇవాళ మొన్న ఒక ఇంట్లోకి వెళ్తే ఎక్కడా లేవు కిటికీలు. ఏంటంటే ఏసీ పెట్టాలండి, అందుకే నేనే వద్దన్నాను అంటున్నాడు. ఒకప్పుడు గాలి వెలుతురు ఉండేటట్టు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఏసీ పేరుతోటి ఉన్నాయని మనమే మూస్తున్నాం. కాబట్టి అదంతా ఏంటంటే అపోహ మాత్రమే, అంతేగాని ఇళ్ళ మధ్యలో ప్రజల మధ్యలో ఉండి అక్కడ దేవుని గురించిన దైవికమైన బోధలు జరిగితే కనీసం ఇంటి పక్కన కదా అని వెళ్తూ ఉంటాం, లేదంటే ఆ మాటలు మన చెవుల్లో పడుతూ ఉంటాయి. తద్వారా మనము మన పిల్లల పిల్లలు 4 మంచి విషయాలు నేర్చుకొని మంచి గుణాన్ని కనుక అలవర్చుకున్నారనుకోండి, దాని ద్వారా మొట్టమొదటి దీవించబడేది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. ఒక మనిషి మంచోడైతే కుటుంబానికి మొదట మేలు, తరువాత సమాజానికి మేలు. కాబట్టి మనకు మంచి కుటుంబాలు కావాలి, మంచి సమాజాలు కావాలి అంటే ఖచ్చితంగా మనకు దైవీకమైన స్వభావం కలిగినటువంటి మనుషులు కావాలి. అటువంటి మనుషులు కావాలి అంటే ఆ దేవుణ్ణి గురించినటువంటి బోధ జరగాలి, మనుషుల్లో ఆ దైవ బోధ జరిగి దైవికమైనటువంటి స్వభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని దానికి ఏదో ఒక కులమనో మతమనో ఏదో పేర్లు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులు కొట్లాడుకునేటట్టు ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాటిని అన్నిటిని కూడా తీసివేసి మంచి ఎక్కడున్నా సరే మనం నేర్చుకోవాలి. చెడు ఎక్కడ ఉన్నా, మన దగ్గర ఉన్నా మన వాళ్ళ దగ్గర ఉన్నా చెడును మనం విసర్జించేటువంటి వాళ్ళగా ఉండాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాలను, మన సమాజాలను, మన గ్రామాలను, మన దేశాలను దీవిస్తాడు. కాబట్టి అలాగ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ కట్టినటువంటి ఈ చర్చి బిల్డింగ్ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో అనేక మందికి దైవికమైన బోధలు నేర్పి కుటుంబాలలో మంచిని నింపాలని, సమాజాల్లో మంచిని నింపాలని మనమందరం కూడా కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.